శివ గురించి చెప్పాలంటే మేము చిన్నప్పుడు చూసుకున్న చైన్ లాగుడు కానీ అలా వైబ్రేట్ అవుతూ ఉంటే ఎవరి డైరెక్టర్ కొత్త డైరెక్టర్ వచ్చారని కానీ అప్పుడు మా చిన్నప్పుడు అనుకున్నారులే. అంటే అప్పుడు దాకా ఒక రీజన్లో వెళ్ళిందన్న హీరో హీరోయిన్స్ కానీ ఎవరైనా సరే ఆ విజువల్ చూపెట్టడం కానీ మొత్తం మార్చేసాడన్న ఆర్జీవి గారు వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఏం చెప్పాడంటే సినిమా ఇలా కూడా తీయచ్చా, ఇలా కూడా చేయొచ్చు అన్నట్టు చూపించారు. ఇప్పుడు అదే మూవీ ఇప్పుడు ఈ పొజిషన్ లో చూస్తుంటే 4Kలో మర్చిపోయిందన్న నిజంగానే. టాలీవుడ్ టాప్ హీరోస్ అంతా ప్రమోట్ చేశారు కదా, రీ రిలీజ్ అంటే ఇప్పుడు చాలా సినిమాలు కొన్ని ఏం సినిమాలు అంటే గ్యాలరీలో పెట్టుకోదగ్గ మూవీలు కొన్ని ఉంటాయండి. అంటే శివ కానీ ఇంకా నెక్స్ట్ తేజ గారి మూవీ ఒకటి ఉంది. అలాగే చాలా గ్యాలరీలోకి వెళ్ళే టైటానిక్ కానీ ఈ టైప్ మూవీలు అవి రిలీజ్ అయినాయి అనుకోండి సార్, అప్పుడు స్టార్టింగ్ లో వచ్చి కన్నా ట్రిపుల్ కలిసి వస్తాయి, దానికి ఏమాత్రం కూడా డోకలేదు. శివ సినిమా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మా నాన్నగారు మా తాతయ్య గారు చెప్పేవారు. అంటే ఆ టైంలో మా నాన్నగారు మంచి ఏజ్ ఉన్నప్పుడు రిలీజ్ అయింది ఆ మూవీ శివ అనేది. సో నేను ఆ మధ్యలో యూట్యూబ్ లో కూడా చూశాను. అంటే ఆర్జీవి గారి కోసం చెప్పుకోలేండి, ఎందుకంటే ఒకటే లొకేషన్ లో ఆయన పెట్టిన కెమెరా ఫ్రేమ్స్ కానీ, అంటే అప్పట్లో వెపన్స్ ఉండేవి కాదు. అంటే అప్పుడు అంతా కత్తి తీసుకొని నరుకోవడం చంపుకోవడం తప్ప. అంటే ఒక కాలేజీ స్టూడెంట్ ఒక స్ట్రీట్ రౌడీని ఎదిరిస్తే అంటే ఆ టైంలో వెపన్స్ ఏమి ఉండవు. అంటే సైకిల్ చైన్ వెపన్ కింద వాడుకున్నాడు. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు కూడా. సో ఆ కాన్సెప్ట్ తెచ్చి కుర్రోళ్ళు యువతల్లో చాలా ఉర్రూతలకి ఊగించారు. ఎందుకంటే స్టూడెంట్ కుర్రోడు కూడా రౌడీజం చేయొచ్చు, రౌడీని ఎదిరించవచ్చు సో అని చెప్పేసి ఈ సినిమా తీసుకురావడం జరిగింది. అంటే అప్పట్లో జరిగిన విధానం ఇప్పుడు 4Kలో చూపించారు. నాగార్జున గారి కోసం చెప్పుకోవాలండి, ఎందుకంటే కింగ్ అంటే కింగ్. ఆయన చూపించే విధంగా స్టైల్ కానీ గ్రేస్ కానీ ఎవరికి రాదు. అంటే అక్కడే నాగేశ్వర గారు కన్నడ అనిపించుకున్న మూవీ ఇది శివ అని చెప్పేసి. అంటే ఒక సృష్టించాడు బ్రాండ్. అంటే ఇప్పుడు రిలీజ్ చాలా ఇయర్స్ అవుతుంది. ఇయర్స్ అయినా సరే శివకి అంత క్రేజ్ ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఆ సాంగ్ ఏది ఉంది ఆ సాంగ్ రీల్స్ వైరల్ అవుతున్నాయి. శివ సినిమా చాలా బాగుంది. అంటే మా ఏజ్ లో మేము ఉన్నప్పుడు ఆల్రెడీ బాధపడుతున్నాం, ఎందుకంటే అంత మంచి స్క్రిప్ట్ ఉన్న మూవీ. అలాగే ఆర్జీవి గారి కోసం చెప్పలేము, ఇప్పుడు అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తారు కానీ ఆర్జీవి గారు ఒకప్పుడు టాప్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ చూసుకుంటే ఆర్జీవి గారి ద్వారానే వచ్చారు. అందరూ తెలిసి సార్ ఆర్జీవి గారు మరి మీరు కమ్బ్యాక్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్లు మానేయండి సార్. ఫస్ట్ వద్దు, మనకి ఎవరు చూడరు ఎక్స్పెరిమెంట్లు వద్దు. మీకున్న స్టైల్, మీకున్న గ్రేసు ఎన్ని ఒకసారి మళ్ళీ దింపండి, కమ్బ్యాక్ ఇవ్వండి. రాజమౌళి కూడా సరిపడు, సరేనా? ఆర్జీవి గారు ఖచ్చితంగా కమ్బ్యాక్ ఇవ్వాలని మార్చుకుంటున్నాను. శివ 2 తీసినా కింగ్ నాగార్జున తోటే బాగుంటది. ఎందుకంటే ఆయన తగ్గడు కుర్రోడ్లా ఉన్నాడబ్బా. ఇప్పుడున్న మాకి పొట్ట అన్ని వచ్చేస్తున్నాయి, కానీ ఆయనకి యంగ్ కుర్రల్లో ఉన్నాడు. శివ 2 తీసినా సరే నాగార్జున గారితో ఖచ్చితంగా తీయాలని మార్చుకుంటున్నాను.